ఇక తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై ఏపీలో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ టీడీపీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంటి వద్ద కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. ఇక తెలంగాణలో వచ్చిన మార్పుతో ఏపీలో ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా మార్పు వస్తుంది అన్నారు. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు చూపినటువంటి వాళ్ళ యొక్క ఆదరణ, పార్టీ పట్ల చూపించినటువంటి సహకారం మరురాని. ఎందుకంటే అధికారం ఉండి, ఆర్థికంగా ఉండి, అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని కేవలం ఈనాడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణని మరి తిరిగి ఆమె ఇచ్చింది, ఆవిడ రుణం తీసుకుందాం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు నోటి వచ్చినటువంటి గొప్ప మాటనే ఆ ప్రజలు హర్షించారు, గౌరవించారు. ఈవేళ ఆ యొక్క రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడం జరిగింది. ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో రుద్రరాజు నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం.